ప్రశ్నించాలి కదా, మాట్లాడాలి కదా, ఏంది ఈ కులపిచ్చి ఏందని చెప్పేసి మాట్లాడాలి కదా. సో అంటే ఈ అంటే నోరు అంటే నోరెత్తి మాట్లాడితే అంటే ప్రశ్నిస్తే మీకేమైనా జరుగుతుందని అంటే మిమ్మల్ని బహిష్కరిస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? బహిష్కరిస్తే చెప్పండి. ఎన్నో యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా చాలా ఎదిగింది, సోషల్ మీడియా ముందొచ్చి నిల్చుంటుంది. ఇట్లాంటి ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో. సో వాళ్ళు వచ్చి పోరాటం చేస్తారు. సో కొన్ని ఛానళ్ళు పైసలకు ఆశపడతాయి, కొన్ని ఛానళ్ళు నిజాయితీగా పని చేయడానికి ఉంటాయి. అట్లాంటి ఛానల్ చాలా ఉన్నాయి. సో వాళ్ళందరూ మీ గురించి వచ్చి పని చేస్తారు. జస్ట్ ఒక్క కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానళ్ళ కింద ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఫోన్లు చేయండి, మాట్లాడండి, మాకు ఈ అన్యాయం జరుగుతుంది, మా విలేజ్లో ఈ సర్పంచ్ని ఎన్నుకుంటున్నారు, ఇంతకు అమ్ముకున్నారు అని చెప్పేసి నిజాయితీగా ఉన్నారో ఎవరున్నారో పోటీ చేయండి. ఒక 5 ఓట్లు వచ్చినా ఇప్పుడు వచ్చినా పర్లేదు, రేపు పొద్దున వాళ్ళు బాధపడతారు, అరే ఆ పర్సన్కి ఎందుకు ఓట్లేమని. సో యువత ముందుకు రావాలి, యువత ఎలక్షన్లో పోటీ చేయండి. అది సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డ్ నెంబర్ ఏదైనా కానీ పోటీ చేయండి. సో మీరు పోటీ చేయాలని ముందుకు వచ్చినప్పుడు ఎవరైతే అధికార దాహంతో ఉన్నారో వాళ్ళకి భయం పుడుతుంది. సో నీకు 10 ఓట్లు వచ్చినాయి అనుకో, ఇప్పుడు నెక్స్ట్ సారికి వాళ్ళకి భయం పుడతారే, అప్పుడే 10 ఓట్లు వచ్చినారా, 10 ఓట్లతో చీలుస్తాడ్రా, మనకు రాకుండా చేస్తాడా అని చెప్పి రాకుండా అవుతుంది. మనకు సర్పంచ్ పదవి కానీ, ఎంపీటీసీ పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ భయం బుగులు రావాలి, అరే యువత రాజకీయాల్లోకి వచ్చిందిరా అని. సో అది ఇంకెప్పుడు చేస్తారు యువత? పండుకున్న వాళ్ళు జర లేవండి. సో యువత రాజకీయాలలోకి వస్తేనే ఈ దేశం మారుతుంది, అప్పటిదాకా మారదు. అసలు ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూడండి, ₹1,00,00,000 ఏందండి నాకు అర్థం కాదు. ₹1,00,00,000కి సర్పంచ్ పదవి ఏంది? సో చిట్టీలు వేసుకోవడం ఏంది? సో కుల బహిష్కరణ చేయడం ఏంది? అసలు ఏం జరుగుతుంది అసలు దేశంలో? సో వీటన్నిటి గురించి చట్టాలు మాట్లాడవా, పోలీసులు మాట్లాడరా, రాజకీయ నాయకులు మాట్లాడరా, పోలీసులు మాట్లాడరా, మంత్రులు మాట్లాడరా, ముఖ్యమంత్రి మాట్లాడరా? సో ఒక్కసారి యువత నీది నువ్వు ప్రశ్నించుకో.